యూ అందరికంటే ముందే చెప్తున్నాను. అందరికంటే ఫస్ట్ నేనే వచ్చి నైట్ నేనే చెప్తున్నాను. మార్నింగ్ నువ్వు లేగుతావేమోనని చూసా, అసలు లేక నువ్వు లేగల, అందుకే నేను లేపలేదు తెలుసా. నీకే నువ్వు లేచి వస్తావేమోనని ఇప్పుడు లేచి వచ్చి చెప్తాను నీకు ఒక్క పిల్ల. థ్యాంక్ యూ మోనో. ఇప్పటి నుంచి మొదలుపెట్టి నా బర్త్డే వ్లాగ్స్ అయితే ఫుల్గా వస్తాయి. మీరైతే విసుక్కోకుండా ఏం చక్కగా అన్నిటిని చూసేయండి ప్లీజ్. ఇప్పుడైతే మీతో మార్నింగ్ మినీ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగే లేచానా, ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ పిల్లలకి హాలిడే కాబట్టి పిల్లల షూ, యూనిఫామ్, ఇంకా పిల్లల లంచ్ బాస్కెట్లు ఇవన్నీ కూడా ఉతకడం మొదలు పెట్టేశాను. పనిలో పని మా షూ కూడా ఉతుక్కుందాం అనేసి నానబెట్టేశాను. మా హస్బెండ్ది నాది ఒక్కసారి వేసుకున్నాం, కానీ ఇంకా వైట్ కలర్ ఉండడం వల్ల మురికిగా ఉంది. మేము ఒక్కసారి వేసుకున్నా కానీ షూ అయితే ఉతికి భద్రంగా పెట్టెలలో పెట్టేస్తాను. మా హస్బెండ్ది అయితే వైట్ షూ అనమాట. వైట్ షూ అయితే అసలు చాలా మురికి అంటిపోతుంది ఒక్కసారి వేసుకుంటే. కాళ్ళకు వేసుకునేవి కదా, కానీ వైటే అఫీషియల్గా ఉంటుంది. సో మొత్తానికి అయితే ఇది నా షూ అనమాట. ఇది నాకు ఒక 2 years బ్యాక్ మా అక్క అయితే హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చింది. 400 ఎంతో, చాలా చీప్ రేట్కే వచ్చాయి. కానీ ఇవి చాలా క్వాలిటీ ఉన్నాయి, చాలా బాగా నచ్చాయి నాకైతే. ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ షూ అనమాట. చూడండి ఎంత మురికిగా ఉన్నాయో. ఒక్కసారి వేసుకునే ఫ్రెండ్స్, నేనైతే ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చదు. నేనైతే బ్రష్ పెట్టి నీట్గా ఉతికేసాను. ఇంకా పిల్లల సాక్స్లు, టై బెల్ట్లు ఇవన్నీ కూడా ఉతికేసాను అనమాట. ఇంకా మనకి ఎంత బర్త్డే అయినా, ఎంత మనం గొప్ప వాళ్ళమైనా ఇంట్లో పని అయితే చేయండి అయితే తప్పదు కదా. ఇంకా పిల్లగాళ్ళకి ఎలా తెలిసిందో ఏమోలే, కానీ అవును చెప్పడం మర్చిపోయాను, చిన్న పిల్లల్లో కూడా మన ఫాలోవర్స్ ఉన్నారు, నా ఫ్యాన్స్ అంట. స్కూల్లో అయితే అక్క నీ ఫ్యాన్ అక్క నేను అనేసి రోజు హాయిలు బాయిలు చెప్తూ ఉంటారు. మొత్తానికి అయితే ఈ పిల్లలు కూడా వచ్చి నన్ను విష్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు పిన్ని అని మా బావగారి కొడుకు అనమాట. వచ్చి 2 times వచ్చి పాపం చెప్పేసి వెళ్ళిపోయాడు. చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పాను. మొత్తానికి అయితే పిల్లల నుంచి కూడా నాకు బ్లెస్సింగ్స్ అయితే వచ్చాయి. సో నేనైతే చాలా హ్యాపీ. ఇంకెవరైనా